చందమామ కథ. గుబేలు దస్త్రం. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు, అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరినవాడు. అతనికి పెళ్ళాం పిల్లలు లేరు. అయినా ఒక్క పొట్ట నింపుకోవడానికే బ్రాహ్మడు చాలా కష్టపడేవాడు. పోనీ తెలివితేటలకేమన్నా తక్కువ అంటే అది లేదు. అతన్ని మించిన పాండిత్యం గల వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరు. అయినా పాపం అదేం దురదృష్టమో గాని అతనికి ఎక్కడా నౌకరీ దొరకలేదు. ఇప్పట్లాగా ఆ రోజుల్లో రాసుకునేందుకు కాగితాలు కలాలు ఉండేవి కావు. తాటాకుల మీద గంటంతో రాసుకునేవాళ్ళు. మన బ్రాహ్మణుడికి ఏమీ తోచేది కాదు. ఒకరోజు 2 రోజులైతే ఎలాగో కాలం వెళ్ళబుచ్చవచ్చు గాని నెలలు సంవత్సరాలు ఊరికే ఏ పని లేకుండా కూర్చోడానికి వీలవుతుందా? అందుకే బ్రాహ్మణుడు తన ఇంటి వీధి అరుగు మీద కూర్చొని తన మనసుకు ఏది తోస్తే అదల్లా రాయడం మొదలుపెట్టాడు. తన కళ్ళకు ఏది కనపడ్డా, చెవులకు ఏది వినపడ్డా అన్ని వెంటనే రాసేసేవాడు. వీధిలో కుక్క మురిగితే రాసేవాడు, పొలంలో నక్క కూస్తే రాసేవాడు. ఒక్కటేంటి, చెట్లాకులు గలగలమని గాలికి చప్పుడు చేసినా సరే ఆ సంగతి బ్రాహ్మణుడు రాసేవాడు. ఈ విధంగా ఒక రాత్రి అనలేదు, పగలని లేదు, పొద్దస్తమానం రాస్తూనే ఉండేవాడు. ఏమి రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలియదు. కానీ ఒక్క నిమిషం కూడా వృధా పోకుండా 1000 కళ్ళతో కనిపెడుతూ 1000 చెవులతో వింటూ రాస్తుండేవాడు. అలా రాయగా రాయగా తాటాకులు కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి. ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోతుంది. అయినా బ్రాహ్మణుడు రాయడం మానలేదు. ఇదిలా ఉంటుండగా ఒకరోజు రాత్రి ఆ ఊరి రాజుగారింట్లో దొంగలు పడి సంపద అంతా ఎత్తుకుపోయారు. రాజుగారి భటులు ఎంత వెంబడించినా చిక్కకుండా దొంగలు పారిపోయారు. దొంగల్ని పట్టుకోలేకపోయామని రాజుగారి ఉద్యోగస్తులంతా చాలా విచారించారు. ఇంతలో వాళ్లలో ఒకరికి ఒక ఆలోచన తట్టింది. రాత్రింబగళ్ళు ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా వ్రాసే మన దస్త్రాల బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి అడిగితే ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అని. ఈ ఆలోచనతో రాజుగారి భటులు మన బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అడిగారు. వెంటనే బ్రాహ్మణుడు తను ఆ రోజు రాసిన తాటాకుల దస్త్రం విప్పి వెతికాడు. వెతగ్గా ఒక చోట ఈ వాక్యం ఉంది. రాత్రి 2 జాములకు మా ఇంటి పడమరగా ఉన్న నూతిలో గుబేలుమని శబ్దం వచ్చింది అని రాసుంది. ఇంకేం కావాలి? బహుశా దొంగలు పారిపోతూ సంపదంతా ఆ బావిలో పారేసి ఉంటారనుకొని బావిలో వెతకడం మొదలు పెట్టారు. చివరికి ఒక్క పూస పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది. వెంటనే ఈ సంగతి ఒకరు వెళ్లి రాజుగారికి తెలియజేశారు. ఎలా దొరికింది అంటే దస్త్రాల బ్రాహ్మణుడి కథంతా చెప్పారు. రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. వెంటనే మంత్రిని పిలిచి, ఇటువంటి బ్రాహ్మణుడు ఒకడుండటం మన రాజ్యానికి ఎంతో గొప్ప గౌరవం. ఇవాళ నుంచి బ్రాహ్మణుడికి మన కోటగుమ్మం దగ్గర ఠాణాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు. అతనికి ఒక డవాలి బంట్రోతు ఇంకా కావలసిన రాజచిహ్నాలు కూడా ఏర్పాటు చేయించు అని ఆదేశించాడు. మంత్రి ఈ ఏర్పాటు బ్రాహ్మణుడికి తెలియజేశాడు. బ్రాహ్మణుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడు తన పూరి గుడిసె వదిలి ఠాణాలోనే ఉండసాగాడు. అది వరకు అనుకున్న ప్రకారం ఒక బిళ్ళ బంట్రోతును కూడా ఏర్పరిచారు. పైగా కొంత భూమి కూడా ఇచ్చి ఈ దస్త్రం రాసే పని వంశపారంపర్యంగా వచ్చేట్టు ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి బ్రాహ్మణుడిని అంతా గుబేలు దస్త్రం శాస్త్రి అని పిలిచేవాళ్ళు. ఎలా పిలిస్తే నాకేం, నా కడుపులో చల్ల కదలకుండా ఉంది, అంతే చాలు అని తృప్తిపడి బ్రాహ్మణుడు హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు.